ஓம் ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. பாசுரம் 28. கரவைகள் பின் சென்று கானம் சேரந்துண்போம், அணிவொன்றும் இல்லாத வாய்க்குலத்து உன் தன்னை பிறவி பெருந்தனை புண்ணியும் யாமுடையோம். குறை ஒன்றுமில்லாத கோவிந்தா, உன் தன்னோடு உறவேல் நமக்கு இங்கொழிக்க ஒழியாது. அறியாத பிள்ளைகளோம் அன்பினால் உன் தன்னை சிறு பேரழைத்தனவும் சீரியருளாதே. இறைவா நீ தாராய் பறை ஏலோரெம்பாவாய். கரவைகள் பின் சென்று கானம் சேரந்துண்போம், அணிவொன்றும் இல்லாத வாய்க்குலத்து உன் தன்னை பிறவி பெருந்தனை புண்ணியும் யாமுடையோம். குறை ஒன்றுமில்லாத கோவிந்தா, உன் தன்னோடு உறவேல் நமக்கு இங்கொழிக்க ஒழியாது. அறியாத பிள்ளைகளோம் அன்பினால் உன் தன்னை சிறு பேரழைத்தனவும் சீரியருளாதே. இறைவா நீ தாராய் பறை ஏலோரெம்பாவாய். ஸ்ரீ ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. భావము: ఓ కృష్ణ, మేము అవివేక శిఖామణులము. తెల్లవారగానే చద్దిత్రాగి పశువుల వెంట అడవికి పోయి పశువులను మేపి సాయంకాలము తిరిగి చేరేవారము. వివేకము ఏమాత్రమునూ లేనివారము, అజ్ఞానులము, గొల్లపడుచులము. నీవు మా గొల్లకులంలో జన్మించుటయే మాకు మహాభాగ్యము. నీతోటి సహవాసమే మాకు అదృష్టము. ఈ బంధమన్నిటికీ తెగనిది, త్రెంచలేనిది. అందుకే మా గోపికాకులం ధన్యమైంది. పరిపూర్ణ కళ్యాణ గుణగణాలతో ప్రకాశించే నీవు గోవిందుడువు. మాకు లోకమర్యాద ఏమాత్రమూ తెలియక నిన్ను చిన్న చిన్న పేర్లతో కృష్ణ, గోవింద అని పిలిచాము స్వామి. అందుకు కోపగించుకోకు. జ్ఞానులు పొందవలసిన ఆ పదవాద్యమును ఈ కారణమున మాకు ఇవ్వననకుము. నీతో మిలిగిన సుఖములనే ఎంచి మాపై కృపచేయుము అని గోపికలందరూ స్వామికి శరణాగతిని చేశారు. తమను అనుగ్రహించి వ్రతమును పూర్తి చేయగా ఆశీర్వదించుమని, తమ తప్పులను సవరించమని క్షమాయాచన చేశారు.